నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. పిగ్మెంటేషన్ మనకి ఫేస్ మీద ఎంతగా వస్తూ ఉంటుందో మన హ్యాండ్స్ మీద కూడా అంతే ఎక్కువగా వస్తూ ఉంటుంది. మనకి ఫేస్ మీద అక్కడక్కడ కనిపిస్తుందేమో, కానీ హ్యాండ్స్కి హ్యాండ్స్ కనిపిస్తూ ఉంటుంది. బాగా డార్క్ అయిపోతూ ఉంటాయి. ఫేస్ స్కిన్కి మనకి హ్యాండ్ స్కిన్కి చాలా తేడా ఉంటుంది. మరి ఈ పిగ్మెంటేషన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు లలితారెడ్డి గారు, కాస్మెటాలజిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్ మ్యామ్, మనకి హ్యాండ్స్లో ఎక్కువగా ఏంటి అంటే డార్క్ అయిపోతూ ఉంటాయి. ఎండలో తిరిగే వాళ్ళలో ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇలా కాకుండా ఉండాలి. అసలు ఆ స్పాట్లు ఎక్కువగా డార్క్ అవ్వడానికి కారణం ఏంటి? అంటే కొంతమంది ఎండలో తిరగని వాళ్ళు కూడాను ఆ స్పేస్లో డార్క్ అవుతుంది. ఎండ వల్ల డార్క్ అవటం వేరు, ఎండ వల్ల డార్క్ అయింది అంటే అది కొంచెం రబ్ చేయటం వల్లనో ఏదో కొంచెం క్రీమ్స్ పూయటం వల్లనో పోతూ ఉంటుంది. కానీ వాళ్ళకి బాగా డార్క్ అయిపోయి అసలు పోని కండిషన్స్లో ఉంటారు. అసలు ఈ హ్యాండ్స్ బాగా డార్క్ అవడానికి కారణం ఏంటంటే? అంటే ఇప్పుడు మీరు చూడండి మీ ఇక్కడ స్కిన్ కొంచెం పల్చగా ఉంటుంది, ఇక్కడ స్కిన్ థిక్గా ఉంటుంది. అవును. ప్లస్ ఉదయం లేస్తే మీరు ఏం చేస్తారు? ఫేస్కి ఏదో ఒకటి చేస్తారు. అవును. ఒక క్రీమ్ పూస్తారు, ఒక సన్ స్క్రీన్ పూస్తారు, చేతులకు పూస్తారా? కష్టం. అంటే ఫేస్ చిన్నది కదా మ్యామ్, హ్యాండ్ చిన్నది పెద్దది అని కదా, అంత ఇంపార్టెన్స్ ఇవ్వం. ఎస్. ఇక్కడ వరకే, కొంతమంది ఇక్కడ వరకు ఇవ్వాలని కూడా తెలియదు, ఇక్కడ వరకే ఇస్తారు ఇంపార్టెన్స్. నెక్ కూడా దీంట్లో భాగం అని అనుకోరు అనమాట. సో ఏం చేస్తారు? వదిలేస్తారు. వదిలేసినందువల్ల పాపం అది సంవత్సరం చూస్తుంది, 2 సంవత్సరాలు చూస్తుంది, 3 సంవత్సరాలు చూస్తుంది, తర్వాత పాడైపోయి కూర్చుంటుంది. అంత తొందరగా రెస్పాండ్ అవ్వదు, ఎందుకంటే థిక్ కదా, థిక్గా ఉంటుంది స్కిన్. మీరు అన్నట్టు ఎండలో తిరిగాను, నేనే ఎండలో తిరిగాను ఇంటికి రాగానే ఫేస్కి ఒక బ్రైట్నెస్ క్రీమ్ పూస్తాను, మంచి సోప్ వాడతాను, దీనికి ఏం పూయను, వదిలేస్తాను. సన్ స్క్రీన్ పూయను, ఏ క్రీము పూయను, దీనికి ఏం కేర్ తీసుకోను, ఏదో సోప్తో స్నానం చేసేస్తాను, వదిలేస్తాను. ఫేస్ని కవర్ చేసుకుంటాను, హ్యాండ్స్ హ్యాపీగా ఎండలో పెట్టుకొని తిరిగేస్తాను. సో 1 ఇయర్కి 2 ఇయర్స్కి ట్యాన్ స్టేజ్ నుంచి పిగ్మెంటేషన్ స్టేజ్కి వెళ్తుంది. తర్వాత ఏమవుతుంది? స్కిన్ కండిషన్ బాగలేదు, నేను ప్రాపర్గా న్యూట్రియంట్స్ తీసుకోవడం లేదు, ప్రాపర్ డైట్ లేదు, నాకు డ్రై అవుతుంది నా స్కిన్. డ్రై అయినప్పుడు ఏమవుతుంది? ఎండలోకి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేసి డ్రై అయిపోతుంది. అక్కడ విపరీతంగా డ్రై అయిపోయేసి డీహైడ్రేట్ అయిపోయేసి ఫస్ట్ ఎర్రగా అవుతుంది, తర్వాత నల్లగా అవుతుంది. ఇది చాలామందికి జరిగే విషయం. ఇక్కడే కాదు, ఇక్కడ కూడా ఉంటుంది. అవును. ఎందుకు అంటే నెగ్లిజెన్స్ వల్ల అని చెప్తాను నేను. ఇప్పుడు మనం ఇట్లా కవర్ చేసుకుంటాం. ఇప్పుడు శారీస్ కట్టుకునే వాళ్ళు లేరు, సో శారీస్ కట్టుకుంటే ఇలా పెట్టుకుంటారు. సో ఇక్కడ కూడా ప్రొటెక్షన్. సో డ్రెస్ కాబట్టి కొంచెం డీప్ నెక్ అనుకోండి, దుపటాస్ కూడా పెద్ద వేసుకోవడం లేదు, సో ప్రొటెక్ట్ చేసుకోవడం లేదు, ఫేస్ని మాత్రమే ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఒక స్కార్ఫ్ కట్టుకొని. అంటే తప్పేం కాదు, మా కండిషన్స్ కూడా అలా ఉన్నాయి, అందుకని నేను అందరినీ దుపటాస్ వేసుకోండి, శారీస్ కట్టుకోమని చెప్పను, కానీ కేర్ తీసుకోండి అని చెప్తాను. గొడుగు వేసుకెళ్ళారు, ఏమవుతుందమ్మా? ఫేస్కి హ్యాండ్స్కి అంతా ప్రొటెక్షన్ కదా. గొడుగు వేసుకెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 5 నిమిషాలే మేడం, 10 నిమిషాలే మేడం అంటారు. ఆ 10 నిమిషాలలో స్కార్ఫ్ కట్టుకున్నారు, కానీ చేతులను వదిలేశారు కదా. 10 నిమిషాలు వెళ్తారు, 10 నిమిషాలు వస్తారు, 20 నిమిషాలు అయిపోయింది. అలా నెల రోజులు తిరిగే లోపల చిన్నగా పాడైపోతూ ఉన్నాయి. సంవత్సరం తిరిగేటప్పటికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. వాటర్ బాగా తీసుకోకపోతే ఇంకా డీహైడ్రేట్ అయిపోతుంది, అలా చిన్నగా పాడైపోతాయమ్మా. నేనేం చెప్తానంటే నెలకు 2-3 సార్లన్నా కేర్ తీసుకోండి అని చెప్తాను. మెయిన్ నెగ్లిజెన్స్ వల్లనే ఎవరికైతే ఈ స్కిన్ ఒకటిగా ఉందో వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు లెక్క. ఓకే, అంతే కదమ్మా. లేకపోతే ఏంటి, ఇది మాత్రమే బ్రైట్గా పెట్టుకుంటారు, ఇది వదిలేస్తున్నారు. కానీ ఎవరము కూడా ఈవెన్ స్కిన్ టోన్తో ఉండము. అవును, ఎక్కడో దగ్గర కొంచెం ప్యాచెస్ డిఫరెన్స్ ఉంటుంది. ప్యాచెస్ అంటే నేను ఇప్పుడు చెప్పింది డీహైడ్రేషన్. అలా కాకుండా కొంచెం నల్లగా ఉంటాం. ఇప్పుడు మీకైనా అలా ఉంది, నాకైనా కూడా అలానే ఉంది. చూడండి, ఫేస్ కొంచెం బ్రైట్గా ఉంటుంది, బాడీ కొంచెం ఇక్కడ ఎక్స్పోజ్ అయిన దగ్గర కొంచెం డార్క్గా ఉంటుంది అనమాట. ఇంతవరకు ఓకే. కొంతమందికి 80% డిఫరెన్స్ ఉంటుంది, ఇదేమో చాలా బ్రైట్ ఉంటుంది, ఇదేమో చాలా డార్క్ ఉంటుంది. అది వాళ్ళ నెగ్లిజెన్స్ మా. సో నేను ఇంట్లో కూడా చేసుకోమని చెప్తూ ఉంటాను. ఇంట్లో చేసుకునే దానికి ఏదేదో వెతుక్కొని అవ్వాల్సిన అవసరం లేదు మా. పాల మీద మేగడు ఉంటుంది కదా, ఒక 2 స్పూన్లు తీసుకొని బాత్రూంలో కూర్చొని బాగా మసాజ్ చేసుకొని 10 మినిట్స్ వదిలేసుకోమనండి.
తర్వాత స్నానం చేయమండి. దానివల్ల ఏమవుతుంది, పాలు అనేది న్యాచురల్ వైట్నర్, ఒక రోజుకి రాదు, ఇది కొన్ని నెలలకు వస్తుంది. స్మూత్గా ఎందుకంటే కొన్ని సంవత్సరాలు వదిలేస్తాం మనం. స్మూత్గా అవుతుంది, స్కిన్ సాఫ్ట్గా అవుతుంది. తర్వాత ఒక ప్యాక్ చెప్తాను మా మీకు. శనగపిండి ఒక 2 స్పూన్లు, 1 స్పూను పాల పొడి అంటే మిల్క్ పౌడర్. పాల పొడి లేని వారు పాలు కూడా వేసుకోవచ్చు. పాల కంటే పాల పొడి అంటే మీకు ప్యాక్ లాగా ఉంటుంది, ఇంకా లేనప్పుడు ఏం చేద్దామో అదే వేసుకోవచ్చు. ఓకే ఓకే. సో పాలు కానీ పాల పౌడర్ కానీ 1 స్పూను, తర్వాత ముల్తానీ మిట్టి 1 స్పూను. సో దీన్ని ఆరెంజ్ జ్యూస్తో కానీ టొమాటో జ్యూస్తో కానీ కలుపుకొని ప్యాక్ లాగా వేసుకోవాలి. ఓకే. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఒక 10 మినిట్స్ పెట్టుకొని చిన్నగా రుద్దుకోవాలి. నలుగు పెట్టుకుంటాం చూడండి, అలా వెట్ చేసుకొని తడి చేసుకొని ఇలా చిన్నగా రుద్దుకోవాలి. ఏమవుతుంది దీనివలన, కొంచెం బ్రైట్గా అవుతాయి, స్మూత్గా అవుతాయి, ముఖ్యంగా రఫ్గా ఉన్న వాళ్ళకి. ఒకటేమో పాల మీద మీగడతో చెప్పాను, ఇంకొకటేమో ప్యాక్ చెప్పాను. ఇంకా కొంతమంది ఏంటి అంటే అసలు మరీ అస్సలు బాగలేదు మేడం అంటూ ఉంటారు. వాళ్ళు అప్పుడప్పుడు నెలకు కానీ 2 నెలలకు ఒకసారి కానీ బ్లీచ్ వేసుకోవచ్చు. నేను బ్లీచ్ వేసుకోవద్దని చెప్తాను, ఫేస్కి హ్యాండ్స్కి వేసుకోమని చెప్తాను, కానీ బాగా తెలిస్తేనే వేసుకోవాలి, అనవసరంగా పాడు చేసుకోకూడదు. కలిపేటప్పుడు జాగ్రత్త, అదంతా తెలుసుకొని వేసుకోవాలి. వేసుకుంటే ఆ స్టబ్బర్న్ ట్యాన్ అనేది తగ్గుతుంది, పిగ్మెంటేషన్ అనేది. తర్వాత కొంచెం ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. నెలకు ఒక్కసారి అలా అని చెప్పి వారానికి ఒకసారి వేసుకోకూడదు అమ్మా. బ్లీచ్ వల్ల ఎక్స్ట్రా డ్రై అవుతుంది స్కిన్. నేనేం చెప్పాను, ఇవి చేసుకుంటూ బ్లీచ్ వేసుకోవాలి. ఓకే. ఈ నరిష్మెంట్ ఇచ్చుకుంటూ బ్లీచ్ వేసుకోవాలి. అప్పుడు ఏంటి అంటే అది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఇలా చేయడం మొదలు పెట్టారో ఒక 5-6 నెలలకి రెస్పాండ్ అవుతారమ్మా. వాళ్ళు ఎక్కడికి అటు ఇటు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. కానీ కొంచెం ఒక 3 మంత్స్లో 4 మంత్స్లో పెళ్ళి ఉంది, మరి తప్పకుండా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సిందే కదా. సో మా దగ్గర కూడా ఏంటి అంటే మాకు హ్యాండ్స్కి ట్రీట్మెంటే ఉంటుంది. మెషిన్స్ వాడతాము, స్పెషల్ ప్రోడక్ట్స్ వాడతాము. నేను స్పెషల్ ప్రోడక్ట్స్ కూడా సేల్ చేస్తాను. మా హ్యాండ్స్ గ్లో అని, గోల్డెన్ గ్లో ఆయిల్ అని చెప్పేసి, బాడీ మసాజ్ ఆయిల్ అని చెప్పేసి, తర్వాత స్కిన్ పాలిష్ అని చెప్పేసి ఇస్తామన్నమాట. దీనివలన 2 మంత్స్లో వాళ్ళకి చాలా బాగా వస్తుంది. ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ఒక కిట్ లాగా ఇస్తాము. వీటిల్లో ఏంటంటే స్పెషల్ ఆయిల్స్, స్పెషల్ ప్రోడక్ట్స్ అన్నమాట. నేను ఇంట్లో ఉండే వాళ్ళకి ఇవన్నీ తెలియదు కాబట్టి ఏదో ఒక ఆయిల్ అంటున్నాను. లేదా పాల మీద మీగడ, ఎవరింట్లో అందరి ఇళ్లలో ఉదయం లేచి పాలు కాస్తాము, మీగడ వస్తుంది కదా అంతో ఇంతో. ఎంత సింపుల్ మా, కొంచెం మనసు పెట్టి చేశారు అంటే ఒక 6 మంత్స్లో చాలా వరకు మామూలుగా రావచ్చు, నార్మల్గా రావచ్చు. మెయిన్ అన్నిటికంటే ఏంటంటే ఈ పగుళ్ళన్నీ కూడా పోతాయమ్మా. కొంతమందికి చూడండి ఇక్కడ వరకు బాగుంటుంది, ఇవంతా బద్దలు అయిపోయి ఉంటాయి. వంట చేస్తాము కానీ అలా పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా. సో కొంచెం కేర్ తీసుకోవాలమ్మా, ఎందుకంటే మన హావభావాలన్నీ చేతులతోనే చూపిస్తూ ఉంటాము. సో డైమండ్ రింగ్స్ పెట్టుకుంటాము, గోల్డ్ రింగ్స్ పెట్టుకుంటాము. అందం రావాలి అంటే చేతులు కూడా బాగుండాలి కదా. అవును, అది అంటే అందం కావాలి అనుకునే వాళ్ళకి. ప్లస్ నేనేం చెప్తానంటే సేమ్ మనం పోయినసారి కాళ్ళకి ఎలా మాట్లాడుకున్నామో చేతులకు కూడా మీకు రఫ్నెస్ ఎక్కువగా ఉంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఈ గోరు చుట్లు, ఈ గోర్లు ఎగిరిపోవడాలు, మళ్ళీ అదొక బాధ కదా. అవి రాకుండా ఉండాలి అంటే కూడా హ్యాండ్స్ని కొంచెం బాగా చూసుకోవాలి మా. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.